టార్చ్ నాకు ఒక డౌట్ ఉంది. తమిళనాడులో ఏ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటలే కదా, మరి ఇప్పుడు తమిళనాడులో గవర్నమెంట్ ఫామ్ అవుతుందా? ఓకే హరీష్, ఐ విల్ క్లియర్ యువర్ డౌట్. సో ఫస్ట్ మనం తమిళనాడు కేసు తీసుకుందాం. తమిళనాడులో టోటల్ ఎన్ని సీట్స్? 234 సీట్స్. మ్యాజిక్ ఫిగర్ ఎంత? మ్యాజిక్ ఫిగర్ 118. సో లీడింగ్ పార్టీ టీవీకే, డిఎంకే, ఏఐడిఎంకే. టీవీకే got 108, డిఎంకే 73, 53. టార్చ్, విజయ్ సీఎం అవుతాడా? ఇప్పుడు విజయ్ సీఎం అవుతాడా లేదా, ఇదే అని డౌట్. సో చూద్దాం ఎట్లా అవుతాడు అనేది చూద్దాం. విజయ్కి డిఎంకే పార్టీ కానీ ఏఐడిఎంకే పార్టీ కానీ సపోర్ట్ చేసింది అనుకో, అలా ఇండ్లకెళ్ళి 10 మెంబర్స్ ఏదైనా ఒక పార్టీ తోటి కొల్యూషన్ ఫామ్ అయితే అప్పుడు గవర్నమెంట్, తమిళనాడు గవర్నమెంట్ అనేది ఫామ్ అవుతుంది. ఒకవేళ కొల్యూషన్ ఫామ్ కాకపోతే తమిళనాడు పరిస్థితి ఏంటి? గుడ్ క్వశ్చన్ హరీష్. ఇప్పుడు టీవీకే ఏఐడిఎంకే పొల్యూషన్ ఫామ్ కాలే, అండ్ పొల్యూషన్ ఫామ్ కాకపోతే గవర్నమెంట్ అనేది ఫామ్ కాదు. అప్పుడు తమిళనాడు గవర్నర్ ప్రెసిడెంట్ కి ఇన్ఫార్మ్ చేస్తారు, ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయరు, ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ అయ్యే చాయిస్ లేదని చెప్తారు. అప్పుడు ప్రెసిడెంట్ 3 months పాటు ప్రెసిడెంట్ రూల్ అనేది ఇంపోజ్ చేస్తారు. 3 months వరకు వీళ్ళకి చాయిస్ ఉంటుంది, టీవీకేకి, డిఎంకేకి, ఏఐడిఎంకి ఎవరు పొల్యూషన్ ఫామ్ అయ్యి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఒకవేళ ఫామ్ అయితే ఓకే, ఫామ్ కాకపోతే ఏమైతుంది అంటే ఈ ఎలక్షన్స్ అనేది డిక్లేర్డ్ ఇన్వాలిడ్, అంటే ఈ ఎలక్షన్స్ అనేది ఇన్వాలిడ్ అని డిక్లేర్ చేసి మళ్ళీ వీళ్ళందరూ ఎలక్షన్స్ పోవాలి. అర్థమైందా? థ్యాంక్ యూ టార్చ్, నౌ ఐ క్లియర్లీ అండర్స్టాండ్.